నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పవన్ కళ్యాణ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన ఎంత నిష్పాక్షికంగా ఉన్నారు, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండాలని ప్రభుత్వం భావించింది, ఎలా ఉంటుంది, ఎలా ఉన్నది కూడా ఆయన స్పష్టంగా ఒక వివరణాత్మకమైన ప్రకటన చేశారు. మీకు ఎంత గౌరవం ఇస్తున్నాం ఇండస్ట్రీకి. దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, చలసాని అశ్విని దత్ గారు, ఎర్నేని గారు, అండ్ అలాగే నవీన్ ఎర్నేని గారు, చిన్నబాబు గారు, వై సుప్రియ అండ్ డి సురేష్ బాబు గారు. ఏం తక్కువ చేసింది ప్రభుత్వం మీకు? మీ సినిమాలు రిలీజ్ అయితే వ్యక్తిగతంగా ప్రభుత్వం దగ్గరకు వచ్చి టికెట్ రేట్లు పెంచుకోవడం గురించి మాట్లాడతారు. అక్కడితో అయిపోయింది, దట్స్ ఇట్. మీరే ఇండస్ట్రీ, మిగిలిన వాళ్ళు కాదు. అదే ఆయన పవన్ కళ్యాణ్ గారు చీల్చి చెండాడారు. సో ఈ పెద్దల పెత్తందారీ ధోరణి కాదు, ఇండస్ట్రీని మొత్తం 24 ఫ్రేమ్స్ని ఒకలాగే చూడండి అనే మెసేజ్ బలంగా ఇచ్చారు. ఇవాళ హరిహర వీరమల్లు అంశం వచ్చింది కాబట్టి ఆయన ఇండస్ట్రీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపారు. ఏడాది అయింది ప్రభుత్వం వచ్చి, ఏం ఒక్కరోజు మీకు ఇండస్ట్రీకి తీరిక దొరకలేదా వెళ్ళి ప్రభుత్వం పెద్దల్ని కలవటానికి? ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కాదన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా కాదన్నారా? ఈయన స్వయంగా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన. చంద్రబాబు గారు ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న లీడర్, సీజన్డ్ పాలిటీషియన్. ఆయన ఇండస్ట్రీ పట్ల అభిమానం, ఆపేక్ష రెండూ ఉన్నాయన. ఆయన హీ హిమ్సెల్ఫ్ వాజ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఆయన ఎర్లీ డేస్లో సినిమాటోగ్రఫీకి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆయన రామారావు గారు చూడటం, తర్వాత అల్లుడిగా చేసుకోవటం, ఇవన్నీ జరిగాయి. ఆయన స్పష్టమైన అవగాహన ఉన్నాడు సినిమాటోగ్రఫీ చట్టం మీద. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. మీకేంటి అంటే మీ పెద్దరికం ఎక్కడి దాకా వచ్చి ఆగుతోంది? మీ సినిమాలు రిలీజ్ అయితే వాటి టికెట్లు పెంచుకోవడం కోసం వ్యక్తిగతంగా వచ్చి అభ్యర్థనలు ఇచ్చుకోవటం. ఇక నుంచి అలాంటివి అనుమతించేది లేదు, స్పష్టంగా చెప్పేశారు పవన్ కళ్యాణ్. ఏమంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ చేద్దామంటే థియేటర్ల బంధుకు వెనకాల నుండి నడిపిస్తున్న పెద్దలు కొందరు ఉంటే వాళ్ళని ఆపలేకపోయారా మీరు? మీ 5గురు లేకపోతే 6గురు మీరు కింగ్ కాంగ్లు, తాంతియా తోపేలు, తురుమ్ ఖాన్లు అనుకుంటుంటారు కదా, ఎందుకు ఆపలేకపోయారు? ఆ ప్రశ్న నేరుగా అడగలేదు. ఒక విషయం ద్వారా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు, ఏంటంటే ఇండస్ట్రీకి పూర్తి సహకారం ప్రభుత్వ పరంగా ఉంటుంది. ఇండస్ట్రీ బాగోగుల గురించి టెక్నీషియన్స్, నాన్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, నిర్మాతలు, దర్శకులు, ఎవరంటే ఆ ఇండస్ట్రీతో అనుబంధంగా ఉండే రైటర్స్, వీళ్ళందరి కోసం సమీకృత అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనేది ఆయన ప్లాన్ అయితే మీకు తీరిక దొరకలేదండి ఏడాది పాటు. అంటే మీ సినిమాలు రిలీజ్ అయితే టికెట్లు పెంచుకోవడానికి వస్తారు, రిక్వెస్ట్లు పెడతారు. సమస్య లేదు, ఈసారి అలాంటి రిక్వెస్ట్లన్నీ ఇండిపెండెంట్గా ఉంటాయి, ఎవరు సంబంధిత విభాగాలకు వెళ్తాయి. ప్రభుత్వం దగ్గరికి వచ్చి నేరుగా నమస్కారం పెట్టేసి మా సినిమా అండి రిలీజ్ అండి, మొత్తం 10 మంది ఏదో మీ సంతోషం ఇలా వచ్చి నమస్కారాలు పెడితే సహించేది లేదు, తేల్చి పారేశాడు, ఖరాఖండిగా చెప్పేశాడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో ఇండస్ట్రీ అంటే 10 మంది బతకాలండి. అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, అలాగే నవీన్ ఎర్నేని గారు, ఇంకా చలసాని అశ్విని దత్ గారు, యార్లగడ్డ సుప్రియ గారు, దగ్గుబాటి సురేష్ బాబు గారు. ఇది మీ అందరికీ వర్తిస్తుంది, ఏ ఒక్కళ్ళనే ఉద్దేశించింది కాదు. ఇవాళ హరిహర వీరమల్లుకి క్రైసిస్ ఏర్పడినప్పుడు ఎగ్జిబిటర్స్ తోటి, అలాగే వాళ్ళతో మన డిస్ట్రిబ్యూటర్స్ తోటి మాట్లాడటానికి మీకు మాటలు రాలేదా అనేది ఆయన ప్రశ్న, ఆయన అంతరార్థం. మీరు కూర్చొని మాట్లాడితే సెట్ అవుతుంది కదా, ప్రభుత్వం దిగాల. అంటే మీకు సమస్య వస్తే ప్రభుత్వం దగ్గరికి వచ్చి దండం పెట్టేసి మొత్తం 10 మంది ఏదో మీ సంతోషం అంటారు. మరి అలాగే మిగిలిన వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి బాసటగా నిలబడి మాట్లాడాల్సిన ఇండస్ట్రీలో పెద్దలు ఏమైపోయారండి? మీరందరూ హఠాత్తుగా ఏమన్నా హాలిడే టూర్లో ఉన్నారా? యూరోప్లో ఉన్నారా? పక్కన తెలంగాణలోనే ఉన్నారుగా. వచ్చి మాట్లాడటానికి, సంఘీభావం చెప్పడానికి లేదు, మేము పిలిచి మాట్లాడతాం, మేము మధ్యవర్తిత్వం వహిస్తాం అని చెప్పడానికి మీకు నోరెందుకు పెగలలేదు? అది పవన్ కళ్యాణ్ గారు అడుగుతుంది. రిటర్న్ గిఫ్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఆయన సహనాన్ని చాతకానితనంగా కనుక మీరు భావిస్తే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ వర్తిస్తుంది. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, అందరికీ వర్తిస్తుంది. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీ వన్, అదే ఆయన చెప్పారు. ఏమండి, ఒక్క విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆయన నిరాశపడ్డారు. ఏ స్థాయిలో ఆయన నిరాశపడ్డారంటే, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వంటి సంస్థలు మర్యాదపూర్వకంగా సమావేశాలు ఇంతవరకు అసలు మొదలుపెట్టలేదు. టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్. మీరేం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిలాగా వచ్చేసి వాళ్ళ ముందు ఇలా చేతులు కట్టుకొని పెరేడ్ చేయమలేదు. ఆయన ఒక రెసిప్రొకేటివ్ మెకానిజం ఉండాలి. మీకు ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వం అన్నప్పుడు ఇండస్ట్రీ కూడా టైమ్ అండ్ అగైన్ వారికి అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి ప్రతిసారి రానవసరంలా. ఒక సందర్భం వచ్చింది, ఒక క్రైసిస్ వచ్చింది, క్రైసిస్ని అడ్రస్ చేయడానికి మీ పెద్దవాళ్ళు 4 5 ఆ 4 ఎందుకు ముందుకు రాలేదు?
ఆ 5 అనాలేమో. ఎందుకు ముందుకు రాలేదు? తెలుగులో ఒక సామెత ఉంది, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధట, వేరే ప్రపంచం బాధ శ్రీశ్రీది. మీరు కృష్ణశాస్త్రి రోల్ ప్లే చేస్తున్నారా? అంటే మీకు బాధ వస్తే ప్రభుత్వం దగ్గర వచ్చి చెప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తారా? అయ్యా మా టికెట్ రేట్లు పెంచండి అని. మిగిలిన వాళ్ళు ఆర్టిస్టులు కదా, మిగిలిన వాళ్ళు దర్శకులు కదా, మిగిలిన వాళ్ళు ప్రొడ్యూసర్లు కదా, వాళ్ళకి థియేటర్లు లేకుండా చేద్దామని థియేటర్ల బంద్కి కుట్రకోణం తోటి కొందరు ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకోవాల్సింది పోయి మీ పెద్దవాళ్ళందరూ ఏం చేశారండి? ఇది కదా ఆయనలో ఉన్న ఆ నిరాశకి, ఒక డిసప్పాయింట్మెంట్కి కారణం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఉన్న నిరాశకి దానికి కారణం. ఇంకో మాట అన్నారు ఆయన, ఎన్డీఏ ప్రభుత్వం సహకరించే వైఖరిని గత ప్రభుత్వం కఠిన వైఖరితో ఆయన పోల్చి చూశాడు. ఏంటి, కిందసారి తహసీల్దార్ని పెట్టి సినిమాలు ఆపించింది ప్రభుత్వం, రకరకాలు ఇబ్బందులు పెట్టింది టికెట్ రేట్ల విషయంలో. ఇక్కడ అది లేదే, మీకు పూర్తి సహకారం ఉంటే ఏం మాయరోగం అండి? ఆ మాట అనలేదు ఆయన, బట్ అలా అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఏం మాయరోగం వచ్చి ఈ డిస్ట్రిబ్యూటర్స్ తోటి, ఎగ్జిబిటర్స్ తోటి మాట్లాడటానికి? ఏం వాళ్ళు అడుగుతున్న వాళ్ళ డిమాండ్లు ఏంటో వినాలిగా. అసలు మీరు డెమోక్రటిక్గా ఉండాలిగా. ఇంతలో సంఘాలు ఉన్నాయి, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్టేషన్, వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడగలి. అంటే ఎవరి ఉద్యోగం వాళ్ళు మేకప్ వేసుకొని సినిమా కెమెరా ముందు వచ్చి నటించేసి వెళ్ళిపోతే ఆ సినిమా ఆర్టిస్టుల ఉద్యోగం అయిపోయిందా? టెక్నీషియన్స్తో కలిసి మాట్లాడాలి. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత మరి వాళ్ళ వెనకాల ఉండే ప్రదర్శించడానికి ఉండే ఎగ్జిబిటర్స్, వీళ్ళకుండే సమస్యలు వినాలిగా. వినటానికి వచ్చిన నొప్పి ఏంటి? ఇది ఆయన నేరుగా అడిగింది. ఈ విచ్ఛిన్న విధానం పరిశ్రమ ఒక యూనిఫామ్డ్ యూనిట్గా పనిచేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన భావించారు కాబట్టే ఇలా రెస్పాండ్ అయ్యారు. రిటర్న్ గిఫ్ట్ కావాలా, లేకపోతే వెనకటి జగన్మోహన్ రెడ్డి పాలసీలో మిమ్మల్ని అందరినీ పిలిచి పెరేడ్ చేయించాలా? అలాంటి అప్రజాస్వామిక విధానాలకి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒడిగట్టరు. బట్ అది వాళ్ళ మంచితనం, వాళ్ళ సహనం. వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళ సహనాన్ని మీరు చేతకానితనంగా తీసుకుంటే మీకు ఇచ్చే రాయితీలు వీటన్నిటి మీద దెబ్బ పడుతుంది, ఇవాళ కాబట్టి రేపైనా. గుర్తుపెట్టుకోండి, ఇంత ప్రొయాక్టివ్ గవర్నమెంట్ ఇంతకుముందు లేదు. 5 ఏళ్లలో మీకు సినిమా చూపించాడు. మీరు అందరికీ ప్రపంచానికి సినిమా చూపిస్తే మీకు జగన్మోహన్ రెడ్డి సినిమా చూపించాడు. కానీ వేరాస్ చాలా మర్యాదగా, చాలా హుందాతనంగా మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి ఒక ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా గతంలో బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు గారికి ఒక స్పష్టమైన విజన్ ఉంది, ఐడియా ఉంది. కందులు దుర్గేష్ నిన్న ఆయన వచ్చి మాట్లాడేదాకా మీరు రెస్పాండ్ కారా? జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది, జరుగుతున్నది ఏమిటి, దీన్ని ప్రోద్బలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్దున పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే థియేటర్ల మూసివేత అనేటువంటి అంశం వచ్చిందో నేను హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం, దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి, తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. హోంశాఖ కార్యదర్శి చేత విచారణ జరిపించాలని ఆయన వచ్చి మాట్లాడేదాకా ఎక్కడున్నారు సార్? మీ పెద్దలందరూ ఏదైనా పేరంటానికి వెళ్ళారా? వచ్చి మాట్లాడటానికి ఏంటి? ప్రభుత్వం అడుగుతుంది. ప్రభుత్వం మీకు ఇంత చేస్తుంటే ప్రభుత్వానికి పక్కన వచ్చి ప్రభుత్వానికి ఒక క్రైసిస్ ఎదురైంది సడన్గా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సినిమానికి, ఆయన సినిమాని కాదు, ఎవరి సినిమా ఆగినా అలాగే మాట్లాడతాడు. ఖచ్చితంగా ఇంపార్షియల్గా ఉంటాడు, నిష్పాక్షికంగా ఉంటాడు ఆయన. సో ఇక్కడ ఎలా వ్యవహరించాలనేది ఆయన చెప్పారు. మీరు ఎలా వ్యవహరిస్తున్నారనేది ఎక్స్పోజ్ చేశాడు. రిటర్న్ గిఫ్ట్ దాకా మీరు తెచ్చుకున్నారనుకోండి, వీపు దాకా తెచ్చుకుంటే వీపు మీద వాతలు తేలుతాయి. నోరా వీపుకు తేక అని ఒక సామెత ఉంది. మీరు అసలు నిష్క్రియాపరత్వంతో, ఇది మనకు సంబంధం లేదు కదా, మనది కాదు కదా, ఎవరిదైన దానికి మనం ఎందుకు బాధపడాలి, వేదన చెందాలి, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి? మీ సినిమాలకు బెనిఫిట్స్ వాళ్ళకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం దగ్గరికి వచ్చి మాట్లాడట్లేదా? రిక్వెస్ట్ చేసుకోవట్లేదా? రాయితీలు పొందట్లేదా? ఇవన్నీ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీలో పక్కోడు కూడా బతకాలనే ఆలోచన ఎందుకు మీకు కొరవడింది? పొద్దున్న లేస్తే బతువారి సుభాషితాలు జనాలందరికీ చెబుతుంటారు కదా, కడిగి పారేశాడు ఆయన. సో ఇండస్ట్రీ అంతా ఒక్క తాటి మీదకి రావాలనేది. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడిగా, చిత్రసీమకు చెందిన వ్యక్తిగా ఉన్నందునే ఆయన పాత్ర ఎలా ఉండాలో ప్రతిబింబించే విధంగా ఆయన ప్రకటన ఉంది. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళకి, అర్థం కావాల్సిన వాళ్ళకి మొత్తం అర్థమైంది. ఇక రెస్పాండ్ అయిన తర్వాత ప్రభుత్వంతో ఎలా మర్యాదగా వ్యవహరించడం,
వీళ్ళేం మీ నుంచి వచ్చి నిలబడి ముఖ్యమంత్రి గారు విలాసంగా కుర్చీలో కాలు మీద కాలేసుకుని స్వింగ్ చైర్లు ఇలా ఊగుతుంటే మీరందరూ వచ్చి చేతులు కట్టుకొని వెనకటి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. వచ్చి సెల్యూట్లు కొట్టక్కర్లా, అది అడగట్లా ఈ ప్రభుత్వం ఒక క్రైసిస్ ప్రభుత్వం ముందు వచ్చింది. థియేటర్ల బంద్. ఎవరండి అసలు ఈ థియేటర్ల బంద్కి పిలిపించింది? ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేదాకా మీరందరూ ఎక్కడికి వెళ్ళారండి? ఏమన్నా యూరోప్ టూర్లో ఉన్నారా? హాలిడే టూర్లో ఉన్నారా? లేకపోతే ఇతరత్ర వేరే సినిమాల్లో బిజీగా ఉన్నారా? అంటే మీ సినిమాలు రిలీజ్ అయినప్పుడే మీకు ఆ బాధ, వేదన. పక్కోళ్ళ సినిమాలు ఆడద్దా? నలుగురు 4 రూపాయలు చేసుకుంటే కదా ఇండస్ట్రీలో 100 మంది బతికేది. 10 మంది బతకాలిగా. ఆ బతకటానికి కావాల్సిన ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఆయన తయారు చేస్తుంటే సహకరించండి, ఆయనకి సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి. విజన్ ఉన్న ఒక ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మీద అపారమైన పట్టుంది చంద్రబాబు గారు. ఆయనకి అజాతశత్రువు. ఆయనకి కోపం తెప్పించేదాకా మీరు పోమాకండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకుంది.